హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 4th క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 2 బుక్ నుంచి మెగా డిఎస్సి 2025కి ర్యాండమ్గా డైలీ బిట్స్తో గ్రాండ్ టెస్ట్ టైప్గా 16 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము ఈ వీడియోలో 4వ తరగతికి సంబంధించిన ఈవీఎస్ సెమిస్టర్ 2 బుక్ నుంచి మొత్తంగా 16 బిట్లు చూద్దాం. ఏది మిస్ అవ్వద్దు, అన్ని రివిజన్కి యూజ్ అవుతాయి. ఒకటవది, క్రింది ఏ రాష్ట్రంతో మధ్యప్రదేశ్ సరిహద్దు పంచుకోదు? రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఆన్సర్ అయితే ఆప్షన్ బి తెలంగాణ. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకోదు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అలాగే ఉత్తరప్రదేశ్తో కూడా సంబంధం ఉంటుంది సరిహద్దుగా, కానీ తెలంగాణతో ఉండదు. ఇక్కడ చూసుకుంటే మధ్యలో ఉంది మధ్యప్రదేశ్. అటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్తో కూడా సంబంధం ఉంటుంది, కానీ తెలంగాణతో మాత్రం ఇక్కడ మధ్యప్రదేశ్ సంబంధం ఉండదు. ఈ ఇమేజ్ మొత్తం మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఎలాగో ఇండియా మ్యాప్ కూడా మనకి కంప్లీట్గా అవగాహన అయి ఉండాలి. ఏమైనా రావచ్చు, బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కోస్టల్ లైన్ కానీ ఇలా. రెండవది, సహారా ఎడారి ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద ఖండంలో ఉంది? సహారా ఎడారి ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద ఖండంలో ఉంది? 1వ, 2వ, 3వ, 4వ. ఆన్సర్ ఆప్షన్ బి 2వ. సహారా ఎడారి ఆఫ్రికాలో ఉంది. ఆ ఆఫ్రికా ఎన్నవ అతిపెద్ద ఖండము అంటే 2వ. వరుస 7 ఖండాలు ఏవంటే ఆసియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, యూరప్ అండ్ ఆస్ట్రేలియా. అంటే అతిపెద్ద ఖండం ఆసియా, రెండవది ఆఫ్రికా, లాస్ట్ది అయితే ఆస్ట్రేలియా, లాస్ట్ నుంచి సెకండ్ది అయితే యూరప్. ఇలా ఈ 7 ఖండాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మూడో బిట్, క్రింది వానలో జిల్లా దాని హెడ్ క్వార్టర్ సరికానివి? 1 అంబేద్కర్ కోనసీమ అమలాపురం, 2 కృష్ణా విజయవాడ, 3 మన్యం పాడేరు, 4 ఏలూరు భీమవరం. ఆప్షన్ ఏ 1 2 3 4, ఆప్షన్ బి 2 3 4, ఆప్షన్ సి 3 4, ఆప్షన్ డి 2 4. ఆన్సర్ ఆప్షన్ బి 2 3 4. ఈ 3 కూడా తప్పు, ఎందుకంటే కృష్ణ మచిలీపట్నం, మన్యం పార్వతీపురం, ఏలూరు ఈ 3 కూడా తప్పిచ్చారు. నాలుగవది, ఆంధ్రప్రదేశ్కి ఉత్తర సరిహద్దుగా ఎన్ని రాష్ట్రాలు కలవు? 1 2 3 4. ఆన్సర్ ఆప్షన్ సి 3. ఆంధ్రప్రదేశ్కి ఉత్తర సరిహద్దుగా ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఈ 3 కూడా ఉత్తర సరిహద్దుగా కలిగిన రాష్ట్రాలు. కాబట్టి ఉత్తర సరిహద్దుగా ఆంధ్రప్రదేశ్కి 3 ఉన్నాయి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నగరం. అలాగే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన కర్ణాటక, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం. ఇలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ 4 కూడా ఉంది. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, అంటే ఏ రాష్ట్రాలు గుర్తుంచుకుంటే ఎన్నో కూడా మనకి తెలియాలి. అలాగే ఏ వైపు తెలియాలి, ఏ వైపు ఏముంది, ఏ వైపు ఏం లేదు, మ్యాచింగ్ ఇవ్వచ్చు, సంబంధించినది ఇవ్వచ్చు. కాబట్టి కంప్లీట్ కాన్సెప్ట్ మొత్తం మనకు అవగాహన అయితేనే ఈ మ్యాటర్ వస్తుంది. ఐదవది, తేలి నీలాపురం ఈస్ట్ శ్రీకాకుళం అయితే ఆటపాక దేనికి సంబంధించింది? సంసర్గ టైప్ క్వశ్చన్. కాకినాడ, కర్నూలు, ఏలూరు, నెల్లూరు. ఆన్సర్ ఆప్షన్ సి ఏలూరు. తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఇది శ్రీకాకుళంలో ఉంది. అలాగే ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు దగ్గర ఉంది. ఆరవది, కొండవీడి రెడ్డి రాజులు కొండపల్లి కోటను ఏ సంవత్సరంలో ఆక్రమించారు? 1370, 1757, 1303, 1530. ఆన్సర్ ఆప్షన్ ఏ 1370. కొండవీడి రెడ్డి రాజులు కొండపల్లి కోటను 1370 సంవత్సరంలో ఆక్రమించారు. 1757 బొబ్బిలి కోట, 1303 సిద్ధవటం కోట కట్టిన సంవత్సరం. ఏడవది, ఉత్తరాంధ్రలో మోదుకొండమ్మ తల్లి జాతర ఎన్ని రోజులు జరుగుతుంది? 2, 3, 5, 7. ఆన్సర్ ఆప్షన్ బి 3. పాడేరు దగ్గర గల మోదుకొండమ్మ జాతర ఉత్తరాంధ్రలో 3 రోజులు ఘనంగా జరుగుతుంది. గుర్తుంచుకోవాలి, 3 రోజులు. ఎనిమిదవది, హిందువులు మార్చి లేదా ఏప్రిల్లో జరిపే శ్రీరామనవమి యొక్క ప్రత్యేకత? రాముడు పుట్టినరోజు, రాముడు పెళ్లి రోజు, రాముడు పట్టాభిషేకమైన రోజు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ ఏ రాముడు పుట్టినరోజు. సాధారణంగా శ్రీరామనవమి అనే దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే రాముడి యొక్క పుట్టినరోజు, కానీ మనం ఆ పండగ రోజున శ్రీరాముడి పెళ్లి కూడా జరిపిస్తారు కొన్ని దగ్గరలో. 9వది, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం ఏ జిల్లాలో కలదు? కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. ఇది లాస్ట్ రెసిడెన్షియల్లో కూడా మొన్న ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్నూలు. ఓర్వకల్లు విమానాశ్రయం పేరే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా మార్చడం జరిగింది. ఓర్వకల్లు ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలో. 4th క్లాస్ వారికే రిలేటెడ్ అనేది ఇవ్వడం జరిగింది, మనకు కూడా ఇచ్చే సందర్భాలు ఉంటాయి. 10వది, మంచు ప్రాంతంలో రవాణా కొరకు ఉపయోగించేవి? జడల బర్రె, స్లెడ్జ్, డోలీలు. ఆప్షన్ ఏ 1 2 3, ఆప్షన్ బి 1 3, ఆప్షన్ సి 2 3, ఆప్షన్ డి 2 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 2 3. మంచు ప్రాంతంలో రవాణా కొరకు జడల బర్రెలను, స్లెడ్జ్లను, డోలీలను కూడా ఉపయోగిస్తారు. కేవలం స్లెడ్జ్ మాత్రమే కాదు, జడల బర్రె, స్లెడ్జ్, డోలీలు 3 కూడా రవాణా కొరకు ఉపయోగిస్తారు. 10వది, అరకు లోయ క్రింది ఏ జిల్లాలో కలదు? మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి. ఆన్సర్ ఆప్షన్ బి అల్లూరు సీతారామరాజు. అరకులోయ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. నూతన జిల్లాల ప్రకారం మనం ప్రతి జిల్లా కూడా గుర్తుంచుకోవాలి. అక్కడ ఉండే ఇంపార్టెన్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ప్రతిదీ కూడా నూతన జిల్లా ప్రకారమే గుర్తుంచుకోవాలి. 11, పరిశుభ్రత దైవ కార్యం వంటిది అని చెప్పినది ఎవరు? అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ, అనిబిసెంట్,
హెలెన్ కెల్లర్. ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ బొమ్మ కింద ఇచ్చిన వాక్యం ఇది. పరిశుభ్రత దైవ కార్యం ఉంటుంది అని చెప్పింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. 12వది కుండలు తయారు చేసే దశలో చివరి దశ ఏది? కుండలు ఎండలో ఆరబెట్టడం, కుండలు నీడలో ఆరబెట్టడం, కుండలను కొలిమిలో కాల్చడం, కుండలను సలపతో కొట్టి ఒక ఆకారంలోకి తేవడం. ఆన్సర్ ఆప్షన్ సి కుండలను కొలిమిలో కాల్చడమే కుండలు తయారు చేసే దశల్లో చివరి దశ. కుండలను కొలిమిలో కాల్చడం. దానికి ముందు నీడలో ఆరబెట్టి ఎండలో ఆరబెట్టి దానికంటే ముందు సలపతో కొడతారు. సో ఫస్ట్ సలప, తర్వాత నీడలో, తర్వాత ఎండలో, తర్వాత కొలిమిలో కాల్చడం. ఇలా ర్యాండమ్గా వరుసగా గుర్తుంచుకోవాలి. 13వది తూకం దారం ఎవరి పనిముట్టు లేదా వస్తువు? దుకాణదారుడు, టైలర్, తాపీ మేస్త్రి, వడ్రంగి. ఆన్సర్ ఆప్షన్ సి తాపీ మేస్త్రి. తూకం దారాన్ని ఎవరు ఉపయోగిస్తారు అంటే తాపీ మేస్త్రి. 14వది కోరింగ గురించి సరికానది. ఇది కాకినాడ జిల్లాలో కలదు. ఇక్కడ 200 కంటే ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు కలవు. భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో అతిపెద్దది. బి మరియు సి. సరికానది ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. ఎందుకంటే ఇక్కడ 120 కంటే ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. అలాగే ఇది భారతదేశంలో విస్తరించిన మడ అడవుల్లో 2వ అతిపెద్దది. కాబట్టి బి సి స్టేట్మెంట్లు తప్పు. ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. అలాగే నెక్స్ట్ బిట్ 15వది మోటుపల్లి ప్రకాశం అయితే గొల్లపల్లి డాష్. మోటుపల్లి ప్రకాశం అయితే గొల్లపల్లి డాష్. కర్నూలు, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం. ఆన్సర్ ఆప్షన్ సి విజయనగరం. మోటుపల్లి పోర్టు ప్రకాశం జిల్లాకు సంబంధించింది అయితే గొల్లపల్లిలో ప్రసిద్ధ వీణ తయారు చేస్తారు. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించిన గ్రామం. మోటుపల్లి అనేది ప్రకాశం అయితే గొల్లపల్లి విజయనగరం. లాస్ట్ బిట్ 16వది క్రింది వానలో సరి అయినవి. దక్షిణ కాశీకి ప్రధాన ద్వారం సిద్ధవటం కోట. సిద్ధవటం కోట 11వ శతాబ్దంలో కట్టబడింది. నిర్మాణం పరంగా ప్రధాన ద్వారాలు 2 ఉన్నాయి, ఏ మరియు సి. సరి అయినవి ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి. దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా సిద్ధవటం కోటను పేర్కొంటారు. అలాగే నిర్మాణం పరంగా ప్రధాన ద్వారాలు ఇందులో 2 ఉన్నాయి. సిద్ధవటం కోట 14వ శతాబ్దంలో 1303 కాబట్టి 14వ శతాబ్దంలో కట్టబడింది. 11వ శతాబ్దం అనేది తప్పు. ఆన్సర్ ఆప్షన్ బి కాకుండా ఆప్షన్ డి ఏ మరియు సి. ఇది ఫ్రెండ్స్ 16 బిట్లు, టాప్ మోస్ట్ 16 బిట్లు తయారు చేయడం జరిగింది 4వ తరగతి ఈవీఎస్ సెమిస్టర్ 2 బుక్ నుంచి. అలాగే నెక్స్ట్ వీడియో 4వ తరగతి సెమిస్టర్ 1 నుంచి 16 బిట్లు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి బిట్స్. ఇలా 90% టార్గెట్ మనం ప్లస్ పెట్టుకుంటేనే మనం 80+, 85+ రీచ్ అవ్వగలం. మనం ఈడిఎస్సిలో జాబ్ కొట్టాలంటే ఎక్సెప్ట్ కర్నూలు, చిత్తూరు అక్కడ కాకుండా మిగతా జిల్లాలు అందరూ కూడా ఓసీలో అంటే ఓపెన్ కేటగిరీలో మనం జాబ్ సంపాదించాలి అంటే 80% ప్లస్ ఉండాలి. సో 80% ప్లస్ ఉండాలంటే 90% మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత రిజర్వేషన్ అంటారా, అది తర్వాత సెకండరీ. ముందు మనం ఓపెన్ కేటగిరీకి టార్గెట్ పెట్టుకుంటే మనం రిజర్వేషన్లో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ 10% తక్కువకే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఫోకస్ ఎప్పుడు కూడా మెయిన్ గోల్ ఓపెన్ కేటగిరీ. అక్కడి నుంచి ఏమైనా డ్రాప్ అయితే మన రిజర్వేషన్లో పడాలి తప్ప ముందే రిజర్వేషన్ పెట్టుకుంటే అక్కడి నుంచి డ్రాప్ అయితే ఇంకెక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి ఓపెన్ కేటగిరీ మన టార్గెట్ 90% ప్లస్ టార్గెట్ పెట్టుకోండి. మనకి ఎన్ని వచ్చాయనేది పక్కన పెట్టి మన ఫోకస్ అంతా గోల్ మీద పెట్టండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలానే 4th క్లాస్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్గా బిట్స్ మీకు ప్యాకేజ్ లాగా ఇస్తూ ఉంటాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.